సాహితీ దిగ్గజం, కవి, రచయిత, జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతోని బాధపడిన ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చనిపోయారు. 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హన్మాజిపేటలో పుట్టారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. తెలుగు సాహితీ రంగంలో ఎన్నో రచనలు, కవితలు, కథలు రాశారు సినారే. ఎన్నో వందల సినీ పాటలు సినారే కలం నుంచి జాలువారాయి. విశ్వంభర కావ్యానికి గాను సినారేకు జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా వరించింది. సినారే రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు. తెలుగు సినిమాల్లో సినారే పాటలది ప్రత్యేక స్థానం. సినారే సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. తండ్రి మల్లారెడ్డి రైతు, తల్లి బుచ్చమ్మ. చిన్నతనంలో హరికథలు, జానపదాలు, జంగం కథలంటే ఇష్టం పెంచుకున్నారు. సిరిసిల్లల ఉర్దూ మీడియంలో చదివారాయన. తర్వాత ఉన్నత విద్యను కరీంనగర్లో చదువుకున్నారు. హైదరాబాద్ చాదర్ఘాట్ల ఇంటర్మీడియట్, ఉస్మానియాలో BA పూర్తి చేశారు. అది కూడా ఉర్దూ మీడియంలోనే చదివారు. ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో PG, తర్వాత డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఇక శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో చాలా గ్రంథాలు చదివారు. చదువు తర్వాత సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లా లెక్చరర్గా పనిచేశారు సినారే. నిజాం కాలేజ్లో కూడా అధ్యాపకుడిగా సేవలందించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అనేక ఉన్నత పదవులు, పురస్కారాలు అందుకున్నారు. ఇక విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్న తెలుగు సాహితీవేత్త సినారేనే. పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య పాఠాలు, బుర్ర కథలు, గజల్లు, వ్యాసాలు రాశారు. 1962లో గులేబకావళి సినిమాలోని నన్ను దోచుకుందువటే అనే తొలిసారి పాట రాశారు నారాయణ రెడ్డి. అప్పటి సంధి మొత్తం 3500 పైగానే పాటలు రాశారు. ఆయన రచనలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇక సినారేనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లా కవితలు రాశారు. 1990లో యుగోస్లేవియాలోని సూగ్రాల జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. మనతో మాట్లాడడానికి నిర్మాత నరసింగరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నరసింగరావు గారు చెప్పండి, సినారే గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? సినారే గారితో 1970లో ఒకసారి నేను ఒక మహాప్రస్థానం అనే ఇన్ఫ్లుయెన్స్ తో, శ్రీశ్రీ ఇన్ఫ్లుయెన్స్ తో ఒక కావ్యం రాశాను, మరో ప్రపంచం అని. ఆ పుస్తకం ఆయనకి ఇచ్చాను. దానికి ముందు మాట రాయమని. ఆయన దానికి ముందు మాట రాసి ఇచ్చారు. కానీ ఆ పుస్తకం ఎక్కడికి పోయింది, పబ్లిష్ కాలేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర దినోత్సవ అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ సరస్వతి పరిషత్ తరఫు నుంచి ఈ అవార్డు నాకు ఇచ్చారు నారాయణ రెడ్డి గారు. మొన్నే 7th అవార్డు ప్రదానోత్సవం జరిగింది. బహుశా ఆయన లాస్ట్ మీటింగ్ అదే ఉంటుంది. సో ఆయన ఒక గిగాంటిక్ పర్సనాలిటీ. ఎన్నో పార్శ్యాలు ఉన్నాయి సాహిత్యంలో. ఆయన మొదటిగా రాసిన 4-5 కావ్యాలు కర్పూర వసంతరాయలు, అజంతా సుందరి, నాగార్జున స్థానం లాంటి కావ్యాలకు చాలా మంచి పేరు వచ్చింది. రామప్ప నాటిక. తర్వాత దాదాపు 60-70 పుస్తకాలు రాసి ఉంటారు ఆయన కవిత్వానికి సంబంధించి. ఆయన రీసెర్చ్ థీసిస్ కూడా తెలుగులో చాలా ప్రాచుర్యం పొందింది. ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్, జ్ఞానపీఠ అవార్డుతో సహా అతను పొందారు. సో అదే కాకుండా సినిమాలు కూడా చాలా మంచి సాహిత్యం సృష్టించారు ఆయన. సాహిత్య లోకంలో పెద్ద దిక్కును కోల్పోయినట్టు తెలంగాణకి కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్
ఓకే నరసింహరావు గారు.